ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధా ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. హనుమ ఎంతో తేజోవంతమైన స్వరూపం. ఈ రోజున స్వామివారికి అరటి ఆకులు, అరటి గెలలతో అలంకరించాలి. అలాగే అరటి పండ్లు నివేదన చేయాలి. స్వామివారికి అరటి తోటైనా అరటి పండ్లన్నా అపారమైన ప్రీతి. అలాగే ఈ రోజున తమలపాకు మాల వేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి సింధూర అర్చన చేస్తే కూడా చాలా మంచిది. ఈరోజు సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఇప్పుడు మనము స్వామివారి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి కోరిక మేరకు పార్వతీదేవి, పరమేశ్వరుడు ఇద్దరు వనంలో వానర రూపంలో సంచరిస్తూ క్రీడించారు. అలా క్రీడించినప్పుడు పరమేశ్వరుడు తన తేజస్సును పార్వతీమాత గర్భంలో నిక్షిప్తం చేశాడు. ఆ తల్లి శివ తేజస్సును తీసుకెళ్లి అగ్నిదేవునికి ఇచ్చింది. ఎందుకంటే పార్వతీదేవి గర్భం దాలిస్తే పరమేశ్వరుడు తేజస్సుతో ఆ శక్తిని భువనాలు తట్టుకోలేవు. అందుకే పార్వతీదేవి గర్భం దాల్చదు. అగ్నిదేవుడు ఆ తేజస్సుని వాయుదేవునికి ఇచ్చాడు. ఇదిలా ఉండగా మరోవైపు కేసరి అంజనాదేవి వివాహం చేసుకున్నారు. అంజనాదేవి సంతానం కోసము తపస్సు చేస్తూ వాయుదేవుడిని ఆరాధించింది. అందువలన వాయుదేవుడు శివ తేజస్సును అంజనాదేవి గర్భంలోకి చెవి ద్వారా పంపిస్తాడు. ఎందుకంటే అంజనీ మాత పవిత్రమూర్తి. ఆ విధంగా హనుమంతుల వారు జన్మించారు. ఆంజనేయ స్వామికి భౌతికమైన తండ్రి కేసరి, వైదికమైన తండ్రి వాయుదేవుడు, అలాగే పౌరాణికమైన తండ్రి శివుడు. అందుకే స్వామిని ఇన్ని పేర్లతో పిలుచుకుంటాం మనము. అంజనీ పుత్రుడని, కేసరి నందనుడని, వాయుపుత్రుడని, అలాగే శివుని అంశ అని, ఇలా రకరకాల పేర్లతో ఇందువల్లనే పిలుచుకుంటాము. అలాగే స్వామివారికి శ్రీరాముడు అంటే ఎంత అపారమైన భక్తో మనందరికీ తెలిసిన విషయం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే ఆ రామచంద్రమూర్తిని ఎక్కడెక్కడైతే కీర్తింపబడతారో అక్కడ హనుమంతుల వారు కన్నుల వెంట నీరుతో రాముని పట్ల అపారమైన భక్తితో మనకి దర్శనమిస్తారంట. అందువలన రామచంద్రమూర్తిని మనం ఎంతగా భక్తితో సేవిస్తే మనల్ని హనుమంతుల వారు అంత ప్రీతిగా చూస్తారనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.